మే నెల ఎండలు కరీంనగర్ జిల్లా వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిప్పుల కొలిమిలాంటి వేడితో భానుడు బగబగలాడుతుంటే జనం అల్లాడుతున్నారు. రోడ్లపై పట్టపగలు జనం లేక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అద్భుతమైన ఐడియాతో పెట్రోల్ బంక్లో చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి అబ్బురపరుస్తున్నారు బంక్ యజమానులు. మండు టెండల్లో బంకుకు వచ్చిన వాహనదారులు అక్కడ కొద్దిసేపు చిల్లయి ఇంటికి వెళ్తున్నారు. ఇంతకు ఆ బంక్ యజమాని చేసిన ఐడియా ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు బగబగ మండిపోతున్నాడు. ఉదయం 10 గంటల నుంచే జనాల మాడులు పగిలిపోతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని సూచిస్తున్నారు నిపుణులు. దీంతో మధ్యాహ్నం పూట ఎండలో బయటకు వస్తున్న వాహనదారుల కోసం కరీంనగర్లోని జ్యోతినగర్ మల్కాపూర్ రోడ్లోని ఓ పెట్రోల్ బంక్ యజమాని కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. ఎండలో జర్నీ చేసి వస్తున్న వాహనదారులకు ఉపశమనం కలిగిస్తున్నారు. ఇందుకు ఇక్కడ ఏం చేశారంటే పెట్రోల్ బంక్ పైభాగంలో ప్రత్యేకంగా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. నీటి తుంపరులు చిరుజల్లుల రూపంలో పైనుంచి బంకు చుట్టూ కురిపించేలా అమర్చారు. దీంతో బంక్ ఏరియా అంతా కూల్ గా మారిపోయింది. కస్టమర్లు కూడా ఎండన పడి వచ్చి కాసేపు సేదతీరుతున్నారు. స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసి బయట టెంపరేచర్కు ఇక్కడికి చాలా రెడ్యూస్ చేస్తున్నారు. పెట్రోల్ పంప్కు సేఫ్ ప్లస్ వేరే మంచి చల్లటి ప్రదేశంలోకి ఎంటర్ అయినట్టు ఫీలింగ్ ఉంది. ఇలాగే అన్ని పెట్రోల్ పంపులు చేస్తే కూడా బాగుంటుంది. ఇవన్నీ అంటే రక్షణ బాగుంటుంది ప్లస్ వాళ్ళకు సేఫ్టీ మెయిన్గా ఆ సర్వీస్ చేసే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే బయట టెంపరేచర్ తట్టుకోలేకపోతున్నాం కదా. ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి పెట్రోల్ బంక్ చుట్టూ ఏర్పాటు చేసిన ఈ స్ప్రింక్లర్ల ద్వారా వాటర్ స్ప్రే చేస్తున్నారు. దీంతో ఈ బంక్ దగ్గర బానుడి ప్రతాపం కొంతవరకు తగ్గుతోంది. అప్పటి వరకు కరీంనగర్లోని వివిధ ప్రాంతాల మీదుగా ట్రావెల్ చేసి బంక్ వద్దకు చేరుకుంటున్న కస్టమర్స్ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎండవేడికి అల్లాడిపోతున్న వాహనదారులు ఆ బంక్ దగ్గరకు చేరుకోగానే రిఫ్రెష్ అవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక కూల్ ప్లేస్ కు వెళ్లి సేద తీరుతున్న ఆనందాన్ని పొందుతున్నామని చెబుతున్నారు. వాటర్ స్ప్రే చేసేందుకు గంటకొక ట్యాంక్ చొప్పున నీరు వినియోగించాల్సి వస్తోందని చెబుతున్నారు ఓనర్. నిజానికి ఇలాంటి స్ప్రింక్లర్లను వేసవి తాపం నుంచి జంతువులకు కోళ్లకు ఉపశమనం కలిగించేందుకు జూలలో పౌల్ట్రీ ఫారాలలో ఏర్పాటు చేస్తారు. వీటిని ఒక చోట గమనించి తమ పెట్రోల్ బంకులో ₹1,00,000 వ్యయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేను లాస్ట్ ఇయర్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది. కొన్ని యానిమల్స్కి పెట్టడం జరిగింది. అరే యానిమల్స్ పెట్టినప్పుడు మనం ఎందుకు మన కస్టమర్స్ పెట్టకూడదు అన్న ఇంటెన్షన్తో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. దీనికి వచ్చేసి నాకు 1 lakh వరకు ఖర్చు వచ్చింది. ఒక 1/2 HP మోటార్ పెట్టాను, స్ప్రింక్లర్స్ తీసుకొని వచ్చాను. పర్ అవర్ వచ్చేసి నాకు ఒక 1000 లీటర్స్ వరకు వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. గత ఏడాది ఏర్పాటు చేసిన ఈ స్ప్రింక్లర్ల సిస్టంతో బంక్ వద్ద ప్రత్యేక వాతావరణం కనిపిస్తోంది. రాత్రిపూట అయితే లైట్ల వెలుతురులో పడుతున్న తుంపరులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. పగటి పూట కూడా నీటి తుంపరులు ఫాగింగ్ లాగా చిన్న చిన్న నీటి బిందువులుగా మారి వచ్చిపోయే జనాల మీద పడి వారిని కూల్ చేస్తున్నాయి. అంతేకాదు పెట్రోల్ డీజిల్ కు తొందరగా మంటలంటుకునే స్వభావం ఉంటుంది. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే ఇలాంటి బంకులు పెను నష్టాన్ని కలిగిస్తాయి. కానీ ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్లతో అగ్ని ప్రమాదాలు కూడా నివారించవచ్చని చెబుతున్నారు కస్టమర్లు. కరీంనగర్లోని పెట్రోల్ బంక్ యజమాని చేసిన ఏర్పాట్లు ఉపయోగకరంగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. బయట వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి. మధ్యాహ్నం అయిందంటే తిరగలేము. సాయంకాలం అయితే బయటకు వెళ్ళి ఏమన్నా తిరగగలుగుతాం. ఈ బంక్లోకి వచ్చిన వాళ్ళు చల్లదనం ఉంది. ఇక్కడ కొంచెం నిలబడదామని అనిపించింది. వర్షపల్లో ఇగో చిన్నోడిని తీసుకొని ఆడ పోయి కొబ్బరి బొండ తాగించుకొని ఈరోజు చల్లగా ఉంది అని చెప్పి ఆగిన ఈ చల్లదానానికి వచ్చిన ఇది చూసి. ఎందుకంటే ఈ వేసవి తట్టుకోలేక వీళ్ళు ఈ యాజమాన్యం ఈ స్ప్రింక్లర్ ఏర్పాటు చేశారు. వారికి చాలా ధన్యవాదాలు. బంకులో పనిచేసే వాళ్ళు కూడా పొద్దంతా ఎండ వేడిగాలుల మధ్య పనిచేసే బాధ తప్పిందని సంతోషపడుతున్నారు. మిగతా బంకుల్లో వడగాలుల మధ్య ఎండ వేడిమితో ఉద్యోగులు అల్లాడుతుంటే తాము మాత్రం చాలా ప్రశాంతంగా పనిచేస్తున్నామంటున్నారు. పెట్రోల్ పోయించుకునే అవసరం లేకుండా ఎండలో వచ్చి కాసేపు ఇక్కడ ఆగిపోతున్నారని చెబుతున్నారు బంక్ వర్కర్స్. ఎండ లేకుండా అనిపిస్తుంది, మాకు కూడా చాలా చల్లదనం అనిపిస్తుంది. మేము కూడా ఎంజాయ్ చేసుకుంటా పనిచేస్తాం. ఈ బంకులో అయితే ఎప్పుడు బాగా రద్దీ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేడి ఉంటుంది. ఆ వేడి వల్ల కొద్దిగా హీట్ ఎక్కుతాయి కాబట్టి చల్లదనం పెట్టిండు సారు. పంపులకు కూడా హీట్ ఎక్కుతాడు కాబట్టి ఫైర్ కాకుండా చల్లగా ఉంటుంది. జనాలకు కూడా చల్లదనం కూడా ఉంటుంది. వచ్చినా కానీ వాళ్ళు కూడా కూల్ అయిపోతారు. కేవలం ₹1,00,000 పెట్టుబడి, కొద్దిపాటి నీళ్లు మాత్రమే దీనికోసం ఖర్చు. కరెంటు బిల్లు సమస్య లేకుండా ఇప్పటికే సోలార్ రూఫ్ ద్వారా పవర్ జనరేట్ చేసుకుంటున్నారు. దీంతో బంక్ చుట్టూ అమర్చిన స్ప్రింక్లర్ పైపుల నీటి తుంపరులతో కస్టమర్లు చల్లటి వాతావరణంలో సేద తీరుతున్నారు.